హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ తొక్కతో పచ్చడండి. తొక్కలు తీస్తాం కదా బీరకాయ, అది ఉంచుకుని తీసుకుంటే చాలా మంచిది. దానికి చూడండి, అలాగ ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ పచ్చడికి తాలింపండి. అది పక్కకు పెట్టుకుని మనం మళ్ళీ అదే బాణీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చడికి మినప్పప్పు, అలాగే నువ్వుల పప్పు, ఎండుమిరపకాయ ఇవన్నీ చక్కగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత చెప్పాను కదా, బీరకాయ తొక్క తీసి ఉంచుకొని ఆ తొక్కలు కొంచెం మనం తెచ్చుకున్న బీరకాయ లేతవైతే కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసుకుంటే. నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం కదండి, అలాగే మినప్పప్పు ఐరన్ కంటెంట్ ఉంటుంది. అందుకని చూడండి, బీరకాయలో మనకేంటంటే ఈ తొక్క కూడా పడేయకుండా ఈ తొక్కల్ని అలాగే కొద్దిగా ముక్కలు కూడా వేయాలండి. అంటే ఇంచుమించు ఒక 2 బీరకాయలు, లైక్ నేను ఈవేళ 1/2 కేజీ బీరకాయలవి ఒక బీరకాయ ఇంచుమించు వాడానండి. చూడండి, ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి మెయిన్ అంటే ఆ పప్పులు 2 వేగిన తర్వాత ఈ తొక్కలు అలాగే ఆ ముక్కలు కలపాలండి. అవి కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం మూత పెట్టుకుని ఇంచుమించు 10 నుంచి పావు గంట సేపు మగ్గనిచ్చిన తర్వాత చూసుకుంటూ ఉండాలి అలా మధ్య మధ్యలో. ఒకవేళ బీరకాయ ముక్కలు పచ్చిగా ఉంటాయి కనుక మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటే కనుక అది ఉడికిన తర్వాత ఇది చల్లారిన తర్వాత కొంచెం కోర్సుగా మనం మిక్సీలో పేస్ట్ పట్టుకుంటే ఇందాకలా తాలింపు వేసుకున్నాం కదండి, అది కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే మెయిన్ ఈ పచ్చడిని మన అయితే రైస్తో కానీ లేదంటే చపాతీతో కూడా బాగుంటుంది. ఎప్పుడు కూరలే కాకుండా లైక్ కాయగూరలతో ఇలా పచ్చడి కూడా చేస్తే బాగుంటుంది కదా. అలాగే బీరకాయ చప్పగా ఉంటుంది కదండి, అందుకని కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఇలా గ్రైండర్లో మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ కోర్స్గా ఆడుకుంటే బాగుంటుందండి. మరి ముద్దగా ఆడేయద్దాగో చూడండి, నేను చూపించిన విధంగా ఆడుకోవాలి. ఆడుకున్న దాంట్లోకి మనం అది ట్రాన్స్ఫర్ చేసుకొని మంచి బౌల్లోకి తీసుకున్న పోపు అదంతా అందులో వేసి శుభ్రంగా కలిపి తీసుకుంటే బాగుంటుందండి. పోపు ఎప్పుడు కూడా అంటే మనం రైస్ తీసుకునే ముందు పచ్చడి కానీ కూర కానీ కలిపి తీసుకుంటే కనుక నానిపోకుండా ఉంటుందండి. అది పళ్ళ కింద పడితే బాగుంటుంది. కొంతమందికి నచ్చపోతే కనుక కలిపేసుకుంటే నానిపోతుంది, అప్పుడు తీసుకోవచ్చు. మీరందరూ కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మంచి.